హలో ఫ్రెండ్స్, హౌ యూ ఆల్? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత ఫేస్ టు ఫేస్ వీడియో అనేది తీస్తున్నాను అనుకుంటా. సో నా వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇంకా ఫస్ట్ లాట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. బిఫోర్ దాట్ చెక్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవడం మన ఆనవాయితీ కాబట్టి ఫస్ట్ చెక్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని ఇంకా స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఆఫ్టర్ దిస్ లాంగ్ బ్రేక్ ఐఎమ్ ఫైనలీ బ్యాక్ విత్ సో మచ్ పాజిటివిటీ. మళ్ళీ పాత పాజిటివ్నెస్ అనేది మళ్ళీ వచ్చింది. ఫైనలీ ఐ స్టార్టెడ్ అండర్‌స్టాండింగ్ అనమాట. అసలు ఏం రాయాలి? ఏం రాయకూడదు? అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి? అనే ఒక క్లారిటీ అనేది నాకొచ్చింది. సో, అందుకని చెప్పి షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఈ 1 మంత్‌లో నేను జియోగ్రఫీ అండ్ తెలంగాణ హిస్టరీ అండ్ పాలిటీ ఈ 3 సబ్జెక్ట్స్ పైన కాన్సంట్రేట్ చేద్దాం అనుకున్నాను. బట్ నా జియోగ్రఫీ బుక్ ఒక సిస్టర్ అడిగితే ఆమెకిచ్చేసాను. సో, ఒక 10-15 డేస్ దానికి పడతది నాకు రిటర్న్ రావడానికి. సో, ఈ గ్యాప్‌లో ఈ 2 సబ్జెక్ట్స్ అయితే ఆల్మోస్ట్ ఎంత వరకు అవుతదో అంతవరకు కంప్లీట్ చేద్దామని జూస్తున్నాను. దీనికి ఒక 15-20 డేస్ అయితే మినిమమ్ టు మినిమమ్ ఒక 30% కంప్లీట్ జేయడానికన్నా పడతది. ఎందుకంటే చాలా చాప్టర్స్ ఉన్నాయి. ఇంతకుముందు గ్రూప్ 1 వైస్‌గా చదివినప్పుడు అంటే మెయిన్స్ పర్స్‌పెక్టివ్‌లో చదివాం గాబట్టి దానికి అసలు ఏ పాయింట్ రాయాలి? ఏ పాయింట్ రాయొద్దు? అనేది అర్థం గాకపోయేది. ఎందుకంటే ప్రతి పాయింట్ ఇంపార్టెంటే అప్పుడు. సో, ఇప్పుడు గ్రూప్ 2 వైస్‌గా అంటే నేను ప్రిలిమ్స్ అండ్ గ్రూప్ 2 రెండిటి కోసం ఫస్ట్ అయితే ఒక బుక్ అనేది ప్రిపేర్ చేసుకొని, ఆ తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ కోసం చదువుదామని జెప్పేసి అనుకున్నాను. సో, అందుకని జెప్పేసి ఇప్పుడు గ్రూప్ 2కి, 3కి, 4కి ఇవన్నిటికి కలిపి ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ దీనికి చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే నౌ ఐ కెన్ అండర్‌స్టాండ్ లైక్ ఒక లైన్ చదివినప్పుడు ఇది మల్టిపుల్ చాయిస్ క్వెషన్ లాగా ఇవ్వగలగొచ్చా? లేదా? అనేది మనకు అర్థమవుతది కాబట్టి దాన్ని బట్టి ఈ పాయింట్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఈ పాయింట్ ఇలా అడగొచ్చు అనేది అర్థమవుతుంది. సో, దాన్ని బట్టి నేను నోట్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. సో, నోట్స్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అప్పుడప్పుడు చిన్న చిన్న గ్లింప్స్ అనేవి నేను వాట్సాప్ ఛానెల్‌లో అయితే నేను షేర్ చేస్తున్నాను ఆల్రెడీ. సో, ఎవరికైతే వాట్సాప్ ఛానెల్ జాయిన్ అవ్వాలని ఉందో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. యూ కెన్ గో అండ్ జాయిన్. హియర్ ఫైనల్లీ చాప్టర్ అయిపోయింది అండ్ ఎంసీక్యూస్ కూడా చేస్తున్నాను నేను. అండ్ దీంట్లో 100 ఎంసీక్యూస్ ఉన్నాయి. వాటికే చాలా టైం పట్టింది. గుడ్ న్యూస్ ఏంటంటే దీంట్లో అట్‌లీస్ట్ 70% అన్నా కరెక్ట్‌గా చేయగలుగుతున్నాను. ఫైనల్లీ డన్ విత్ ద ఫస్ట్ లాట్. ఫస్ట్ లాట్ వచ్చేసి తెలంగాణ మూవ్‌మెంట్. నా షెడ్యూల్ ప్రకారం 11:00 స్టార్ట్ చేశాను. 11-1 తెలంగాణ మూవ్‌మెంట్, 2-5 తెలంగాణ హిస్టరీ నోట్స్. సో, ఇప్పుడు తెలంగాణ హిస్టరీ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. నా నోట్స్ మీకొకసారి చూపిస్తాను. చూడండి. ఇది నా తెలంగాణ హిస్టరీ నోట్స్. జస్ట్ 2 డేస్ బ్యాకే స్టార్ట్ చేశాను రాయడం. రైట్ నౌ నేనైతే శాతవాహనాస్ దగ్గర ఉన్నాను. ఫస్ట్ చాప్టర్ నుంచి క్లియర్‌గా నోట్స్ రాసుకుంటున్నాను. నేను యూజ్ చేస్తున్న బుక్ వచ్చేసి చాలా సార్లు చెప్పాను. బట్ స్టిల్ ఐయామ్ మెన్షనింగ్. సో, రఘుదేపాక బుక్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇంకా ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైనా బుక్‌లో దొరుకుతది అంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ సో థట్ ఐ కెన్ యాడ్ మోర్ ఇన్ఫర్మేషన్ టు మై నోట్స్. ఫైనల్లీ డన్ విత్ మై సెకండ్ స్లాట్ ఆల్సో. సో, తెలంగాణ హిస్టరీ స్లాట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ స్లాట్ వచ్చేసి పాలిటీ. సో, బిఫోర్ దట్ ఒక 1 అవర్ అయితే గ్యాప్ తీసుకొని పాలిటీ అనేది స్టార్ట్ చేద్దాం.
చాలా మంది నన్నడిగే క్వెషనొచ్చేసి, అసలు ఇంతగనం కూర్చొని నోట్స్ ఎలా రాస్తారు అని జెప్పేసి అడుగుతారు. బట్ ఎప్పుడైతే మీకు నోట్స్ ఇంపార్టెన్స్ అనేది తెలుస్తదో, ఎప్పుడైతే రివిజన్ కోసం మీరు కూర్చుంటారో, అప్పుడు మీకు అర్థమవుతది నోట్స్ అనేది ఎంత ఇంపార్టెంటో. అస్సలు రాయాలనిపియదు. ఐ నో ఆ స్టేజ్ నుంచి నేను గూడా ఒచ్చాను. బట్ రాయడం వల్ల చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో, అందుకనే ఎంత కష్టమైనా కూర్చొని నోట్స్ అనేది ప్రిపేర్ జేసుకోండి. మీ చేతులతో మీరు రాసుకున్న నోట్స్ ముందు ఏ బుక్ కూడా పనికిరాదు. అందుకనే నేను ఆల్వేస్ ఇదే చెప్తాను. ఎప్పుడు నోట్స్ ప్రిపేర్ అనేది చేసుకొని పెట్టుకోండి. కొంచెం టైం తీసుకున్నా పర్లేదు. ఒకసారి మొత్తం బుక్ రీడ్ చేసినాక నోట్స్ రాయడం స్టార్ట్ చేసినా పర్లేదు. ఫైనల్లీ డన్ విత్ ద థర్డ్ స్లాట్ ఆల్సో గైస్. సో, ఈరోజు 8 అవర్స్ కూర్చొని చదివాను. ఐయామ్ హ్యాపీ దట్ ఐ రీస్టార్టెడ్ ఎవ్రీథింగ్. మళ్ళీ ముందు ఎలా అయితే ప్రిపేర్ అయ్యానో అలా స్టార్ట్ చేశాను. నా కాన్ఫిడెన్స్ అండ్ నా డెడికేషన్ మళ్ళీ నాకొచ్చేసాయి. సో, ఈ రీస్టార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. గ్యాప్ తీసుకొని మంచి పని అయిందని అనుకుంటున్నాను. ఇవాల్టి క్వెషన్స్ ఆఫ్ ద డే వచ్చేసి, ఫస్ట్ క్వెషన్, చివరి నిజాం ప్రభువు చేత స్థాపించబడి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూసివేయబడిన ప్రభుత్వ రంగంలోని కంపెనీ ఏది? ఫస్ట్ ఆప్షన్ ఐడిపిఎల్, సెకండ్ డిఆర్డిఎల్, థర్డ్ అల్విన్ అండ్ ఫోర్త్ వచ్చేసి హెచ్ఎంటి. సో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ సెకండ్ క్వెషన్ వచ్చేసి, ప్రైవేట్ నిర్వహించే వీధి బడులను నిజాం కాలంలో ఏమని పిలిచేవారు? ఫస్ట్ అకాడమియా, సెకండ్ తాతిల్, థర్డ్ శిక్షాలయ్ అండ్ ఫోర్త్ బాంగి. థర్డ్ క్వెషన్, రజాకార్లు అనే ఉర్దూ పదానికి అర్థం ఏమిటి? సో దీనికి మనకు ఆప్షన్స్ అవసరం లేదని నేను అనుకుంటున్నాను. సో థర్డ్ క్వెషన్ అది. అండ్ ఫోర్త్ క్వెషన్ వచ్చేసి, నక్సలైట్ అనే పదం మూలం ఏది? అంటే ఒక ప్లేస్ నుంచి ఈ పేరుని తీసుకున్నారు. అదేంటో లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వెషన్ వచ్చేసి, 1981లో ఆదిలాబాద్ జిల్లాలోని ఏ ప్రాంతంలో గిరిజనుల మీద పోలీసులు కాల్పులు జరిపారు? ఫస్ట్ ఆప్షన్ ఆసిఫాబాద్, సెకండ్ ఇంద్రవెల్లి, థర్డ్ బైన్సా అండ్ ఫోర్త్ ఉట్నూరు. సో ఈ 5 క్వెషన్స్కి ఎవరికైతే ఆన్సర్స్ తెలుసో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బై బై గైస్.